వరదల్లో అత్తాకోడళ్ల సహాయం. రామన్నగూడెంలో ఉండే అత్తాకోడళ్ళు కాంతం కవితలది ఏ అలమురికలు లేకుండా సాగిపోతున్న సంసారం. కాని అత్త కాంతం మాత్రం ఎప్పుడూ తమ అత్తగారి ఊరైన గంగన్నపాడులో ఉండే తమ భర్త యాదాది కుటుంబంల మీద రుసరుసలాడుతూ ఉండేది. అందుకు కారణమేంటో ప్రతి ఏకాదశికి తిండి తిప్పలో మానేసి మరీ అలిగి కూర్చునే కాంతంకి ఆమె భర్తకి మాత్రమే తెలుసు. కాంతం, అయ్యిందేదో అయిపోయింది కదే, ఇంకా ఆ విషయాలన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇన్నేళ్లైనా ఇంకా అదే విషయాన్ని తలుచుకుంటూ ప్రతి ఏకాదశి ఇలా గుర్తు చేసుకుని మరి వాళ్ళందర్నీ తిట్టుకోవాలా చెప్పు. నీకలానే ఉంటుందిలే బాబా. ఎంతైనా అక్కడున్న వాళ్ళందరూ మే ముత్తాతల అన్నదమ్ముల కుటుంబమే కదా, మే ఇంటి పేరోళ్లే కదా ఊరంతా. అందుకే నీకు అలానే ఉంటుంది. కాని మనకి రావాల్సిన పొలాన్ని వాళ్ళ పొలంలో కలిపేసుకొని మన కడుపు కొట్టారు చూడు, అందుకే నాకు వాళ్ళెవ్వరూ నచ్చరు. అది కూడా ఇలాంటి ఒక ఏకాదశి రోజే వాళ్ళ బుద్ధులు బయట పెట్టి మనం ఆ ఊరు వదిలి వచ్చేసేలా చేశారు. అందుకే నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు వాళ్ళు చేసిన అవమానాన్ని మర్చిపోలేను అంటూ ఎప్పుడో ఏళ్ల క్రితం ఏదో జరిగితే ఎప్పటికీ అదే విషయాన్ని తలుచుకుని ఆ ఊరిని, ఆ ఊళ్ళో ఉండే బంధువుల్ని తిట్టుకుంటుంది. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఒకసారి గంగన్నపాడుకు దగ్గరలో ఉండే ఒక పెద్ద వాగు పొంగటంతో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోకెల్లా ఈ గంగన్నపాడే లోతట్టు ప్రాంతం కావడంతో మొత్తం ఆ ఊరంతా మునిగిపోయిందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కోడలు కవిత తన అత్తగారి దగ్గరకొచ్చి, అత్తయ్య, ఈ వార్త విన్నారా? బాగా పొంగటం వల్ల మన గంగన్నపాడు మొత్తం వరదలో మునిగిపోయిందంట తెలుసా? పీడ పోయింది. లేకపోతే మా నోటికాడ ఆస్తి లాగేసిన జనం ఉన్న ఊరది. అందుకే ఆ దేవుడు వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాడు. ఇంతలో అక్కడికొచ్చిన రవి తల్లి మాటలు విని, అమ్మా, అవే మాటలే. అక్కడ వరదల్లో మునిగిన ఆ ఊళ్ళో ఉన్నది మన బంధువులేనే, అలాగే మా ముత్తాతల వారసులు. అది కూడా పోని, కనీసం సాటి మనుషులు అలా కష్టంలో ఉన్నారని తెలిస్తే ఎవరైనా అయ్యో పాపమని జాలి పడతారు. కనీసం నీకా జాలి కూడా అనిపించడం లేదా అని కొడుకు అన్న మాటలకి కాంతం అక్కడ్నుండి లేచి తమ గదిలోకి వెళ్ళిపోయింది. కాని ఆ గదిలోకి వెళ్ళాక తన కొడుకు అన్న మాటలే పదే పదే ఆమెకు గుర్తొస్తున్నాయి. కనీసం సాటి మనుషులు అలా కష్టంలో ఉన్నారని తెలిస్తే ఎవరైనా అయ్యో పాపమని జాలి పడతారు. కనీసం నీకా జాలి కూడా అనిపించటం లేదా అని కొడుకు అన్న మాట పదే పదే ఆమె చెవిలో ప్రతిధ్వనించసాగింది. అందుకు తన ఆత్మసాక్షికి తానే బదులు చెప్పుకుంటూ, ఎందుకనిపిస్తుంది జాలి? ఆ రోజు మా విలువ తెలిసిన వాళ్ళైతే మమ్మల్ని అంత మోసం చేస్తారా? అన్నేసి మాటలన్నీ మమ్మల్ని అవమాన పాలు చేస్తారా? అలాంటి జనం మీద జాలి పడాలంట. జాలి పడాలి, పెద్ద చెప్పుకొచ్చాడు అంటూ నసుగుతుంది. కాని మనసులో ఏదో ఒక మూల బంధం కదులుతుంది. అందుకే మరుక్షణంలో, అవును, ఆ పెద్ద బావి పక్కన పర్వతాల మావయ్య కూతురికి ఇప్పుడు 7వ నెల అని విన్నాను. పాపం, పెళ్ళైన 12 ఏళ్లకి లేక లేక ఇప్పుడు ఆ పిల్ల తల్లి కాబోతుంది. ఇప్పుడు ఈ వరదల్లో ఆ పిల్ల ఎక్కడుందో, ఎలా ఉందో. ఇంకా ఆ కోటేశ్వర్కి కూడా గుండె ఆపరేషన్ ఏదో జరిగిందని తెలిసింది. మరి ఇప్పుడు ఆ మనిషిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారో లేదో అంటూ వాళ్ళందరి గురించి ఆలోచన మొదలైంది. ఎంత కాదనుకున్నా ఎన్నో ఏళ్ల అనుబంధాలు ఉన్న చుట్టరికాలు కావడంతో ఒకరి తర్వాత ఒకరి మీద కాంతం మనసులాగటం మొదలుపెట్టింది. కాసేపటికి ఆ ఊరి బంధువుల మీద ఉన్న కోపం మొత్తం పోయి వాళ్లందరూ ఇప్పుడు ఎలా ఉండి ఉంటారా అనే ఆందోళన పెరిగిపోసాగింది. ఇంతలో కోడలు కవిత అత్తగారి దగ్గరకొచ్చి, అత్తయ్య, మీ అబ్బాయి గంగన్నపాడు వెళ్దామంటున్నారు. అక్కడ మన వాళ్ళు ఎలా ఉన్నారో, ఎవరికి ఏ అవసరముందో ఏమో, వెళ్ళి చూద్దాం పదా అంటున్నారు. మేము బయలుదేరతామత్తయ్య, మీరిక్కడ మేనేజ్ చేసుకోండి. ఎక్కడికే ఒట్టి చేతులతో వెళ్ళేది? అసలే 2 రోజుల నుండి వరదలంటే అక్కడ మనుషులు తిన్నారో లేదో. అలాంటిది ఊరికే చూడ్డానికి పోతే ఎలా? పద, ఇద్దరం కలిసి
ఓ 300 మందికి సరిపడ పులిహోర చేద్దాము. అబ్బాయిని సూపర్ మార్కెట్కి పోయి బిస్కెట్, వాటర్ బాటిల్స్ అవి తీసుకురమ్మని చెప్పు. అందరం కలిసి ఏ డీసీఎంలోనో ఇవన్నీ వేసుకొని వెళ్ళి అందరికి పంచిపెట్టి ధైర్యం చెప్దాం అనేసరికి కోడలు కవిత షాక్ అయింది. అంతకుముందు వరకు ఆ ఊరి పేరు చెప్పినా అక్కడ మనుషుల ఊసు తీసినా రుసరుసలాడిపోయే తన అత్తగారు ఒక్కసారిగా ఇలా అనేసరికి ఆమె మనసులో చాలా ఆనందపడింది. ఇంకొక 2-3 గంటల పాటు అత్తాకోడళ్ళిద్దరూ కలిసి పులిహోర తయారు చేస్తూ తమ పని మనిషితో కొన్ని జంతికలను కూడా వేయించసాగారు. అలా వండిన జంతికల్ని విడివిడిగా ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఈ పులిహోర పొట్లాలను కూడా ప్యాక్ చేసుకుని మొత్తం సరంజామా అంతా తీసుకుని డీసీఎంలో గంగన్నపాడుకి బయలుదేరారు. అక్కడికి వాళ్ళు వెళ్లేసరికి పీకల్లోతు నీళ్లతో ఊరంతా మునిగిపోయింది. అంతంత పెద్ద మానులు కూడా నెట్ట నిలువునా మునిగిపోయాయి. ఓరి దేవుడా, ఏంటయ్యా ఈ విపత్తు! మన వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు? అరే రవి, ఈ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తారేమో చూడు. ఒక పడవ దొరికితే ఆ ఊరి మధ్య ఉండే పెద్ద దిబ్బ మీద మన వాళ్ళెవరైనా ఉంటారేమో చూసి రావచ్చు అని చెప్పడంతో రవి తెలిసిన వాళ్ళెవరన్నా ఉన్నారేమోనని చూస్తూ ఉండగా పడవ నూకరాజు కనిపించాడు. అతని పడవ మీద ఈ అత్తాకోడళ్ళు కొన్ని నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు వేసుకుని ఊరి మధ్యలో ఉండే కాస్త ఎత్తైన దెబ్బ దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి కొంతమంది బంధువులు బిక్కుబిక్కుమంటూ ఆ దెబ్బ మీద సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాంతం, వచ్చావేంటే? చూడవే మా పరిస్థితి ఎలా ఉందో. మొత్తము ఊరూరంతా మునిగిపోయిందే. 2 రోజుల నుండి బతుకుతామో చేస్తామో తెలియక ఇక్కడే పడున్నాము. భయపడకండి వదినా, ఇంకా వచ్చేశాం కదా. ఇప్పుడు వరద నిలకడగానే ఉంటుందిలే. ఈ వరద నీరు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది కనుక ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదు. కాని అందరూ కాసంత ఎంగిలి పడండి మొద్దు. ఒంట్లో ఓపికలు కూడగట్టుకొని సురక్షిత ప్రదేశానికి పోదాం ఈ పడవలో అంటూ తమతో తీసుకెళ్లిన ఆహారాన్ని వాళ్లకిచ్చి మంచినీళ్ళిచ్చి మొదట వాళ్ల కడుపు నింపింది. అదేంటో ఎన్నేళ్లగానో వాళ్లమీద ఉన్న కోపమంతా ఎటిపోయిందో కాని ఆప్యాయతతో కాంతం కళ్ళు తన అనుకునే అందరికోసం వెతకసాగాయి. అలా ఒక్కొక్కరుగా కనిపించిన వాళ్లందర్నీ ఆ అత్తాకోడళ్ళు పడవలోకెక్కించుకుని ఒకచోటుకి చేర్చసాగారు. ఆ ఊరు అదృష్టమో ఆ జనం అదృష్టమో కాని ఒక్క ప్రాణం కూడా పోలేదు. కాని గొడ్లు ఇళ్ళు మాత్రం కొట్టుకుపోయాయి. అలాంటి ఆ కష్ట సమయంలో కాంతం అదే ఊరిలో ఆ జనానికి అండగా ఉంది. చివరికి 10 రోజుల తర్వాత మొత్తం ఊరిలో ఉన్న వరద నీరంతా మళ్లిపోయింది. వానలు కూడా లేకపోవడంతో ఆ నేల అప్పుడప్పుడే ఎండుతుంది. కాంతం, మేమందరము చేసిన పనికి మా మీద కోపంతో ఉంటావేమో అనుకున్నామే అందరము. కానీ మేమందరం ఏమైపోతామో అని మా కోసం ఇంత దూరం వచ్చి నీ మనసేంటో చూపించావే. ఊరుకో వదినా, కోపతాపాలు ఇవాళుంటాయి, రేపోతాయి. కానీ మన అనుకునే వాళ్ళ మధ్య బంధం ఎప్పటికీ తెగిపోదు. ఇంకా ఆ పాత విషయాలేవీ మనసులో పెట్టుకోకండి. ప్రభుత్వం మన ఊరికి సహాయం ప్రకటించింది కదా, అన్నీ మెల్లమెల్లిగా సర్దుకుంటాయిలే అని తన వాళ్లందరికీ ధైర్యం చెప్పి తనకున్న దానిలో కొద్ది రోజులు వాళ్లందరికీ తిండికి లోటు లేకుండా చూసుకుంది. అన్నీ అనుకూలించి 1 నెల రోజుల్లో మళ్లీ ఆ ఊరు పూర్వపు వైభవానికి వచ్చేలా అందరూ శ్రమించి సాధించారు. ఆ విధంగా ఆస్తుల వల్ల వచ్చిన విభేదాలతో ఓ ఇల్లాలు తన ఊరికి దూరమైపోతే ప్రకృతి చేసిన పనితో మళ్లీ అన్ని విషయాలు మరిచిపోయి తన ఊరికి చేరింది, తన వారితో కలిసింది. వాళ్లందరూ కష్టంలో ఉన్నప్పుడు తన కోడలతో కలిసి వరద సహాయం చేసింది. వెంకటాపురంలో నివసిస్తూ ఉన్న కాంతం తన కొడుకైన రాహుల్కి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంది. కాంతం, మా అన్నయ్య వారి ఊర్లో ప్రియ అనే అమ్మాయి ఉంది. రాహుల్కి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సీతారాముల్లా ఉంటారంటూ నమ్ము. కాని పాపం ఆ అమ్మాయికి చదువు లేదు. చదువుదేముందిలే రాదా, ఆ మాటకొత్తే మనం ఏమైనా చదువుకున్నామా చెప్పు? సంసారాన్ని ఇంతవరకు మోయలేదా? అమ్మాయి మన ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోతే అంతే చాలు.
అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాంతం. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఇట్టే కలిసిపోతుందనుకో. ఇక నేను ఆ విషయం వాళ్ళకి తెలియజేస్తాను. కాంతం కూతురైన దివ్య వీళ్ళ మాటలు విని, ఏంటమ్మా, చదువుకోలేని అమ్మాయిని తీసుకొచ్చి అన్నయ్యకి పెళ్లి చేస్తావా? అన్నయ్య ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అలాంటి అన్నయ్యకి ఏమి చదువురాని అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావా? నా చదువు రాదు, మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోలేదు. అయినా సంసారాన్ని నడపాలంటే కావలసిన చదువు కాదు, మంచి గుణమో. కొన్ని రోజుల తర్వాత కాంతం తన కొడుకైన రాహుల్కి ప్రియనిచ్చి పెళ్లి చేసింది. ఒకరోజు ప్రియ అందరికీ ఇష్టమైన వంటలన్నీ చేసి అందరి ముందు పెట్టింది. అది చూసిన కాంతం, అమ్మో, ఇన్ని వంటలొచ్చా ప్రియా నీకు? ఒక గంటలోనే ఎన్ని వంటలు చేసేసావు? నిజంగా నీ చేయిలో ఏదో మహత్యం ఉంది కావచ్చు. రాహుల్ ప్రియ వండిన వంటను తిని, ఆహా, అమోఘం! ప్రియా, అసలు ఈ కూర ఎంత బావుందంటే మాటల్లో చెప్పలేను. ఇంత మంచి రుచిగా నేను ఈ కూరని ఎప్పుడూ తినలేదు. రాహుల్ అలా తను వండిన వంటల్ని పొగుడుతూ ఉంటే ప్రియ చాలా సంతోషపడుతూ ఉంది. ఏవండి, రేపు ఇంకా మీకిష్టమైన గుత్తొంకాయ కూర కూడా వండి పెడతాను. ఆ అమ్మా ప్రియా, అసలు ఇన్ని వంటకాలు ఎటా నేర్చుకున్నావమ్మా నువ్వు? అత్తగారి మాటలకు పొంగిపోతూ ఉన్న ప్రియని చూసి దివ్యకి లోలోపల కోపం తన్నుకొస్తూ ఉంటుంది. ఆ, ఏముంది, ఆమెకి చదువా పాడా? పొద్దున్న లేచినప్పటి నుండి ఆమె చేసే పని అదే కదా. అలాంటప్పుడు ఇన్ని వంటలు రావడంలో అంత గొప్పే ఉందో. మీరంతా తనని ఆకాశానికి ఎత్తవలసిన అవసరం ఏమీ లేదు. దివ్య అలా అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ప్రియకి మాత్రం చాలా బాధేసింది. దివ్య, ఏంటా మాటలో? నువ్వున్నావు. ఏ రోజైనా వంటగదిలోకి వచ్చి ఒక్కరోజే నాకు సహాయం చేసావా? నేను చదువుకునే అమ్మాయిని. మీలాగా వంటగదిలో కూర్చొని వంట చేసే కర్మ ఏమీ లేదు. నేను చదివిన తర్వాత నాకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఇలా అందరికీ వంట చేసే కర్మ నాకెందుకుంటుంది? అమ్మా దివ్య, ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టడం కర్మ ఎందుకు అవుతుందమ్మా? అది మన బాధ్యత. చేచి చివరికి ఇలా చదువులేని వాళ్ళతో కూడా చెప్పించుకునేంత కర్మ నాకేమీ పట్టలేదు అంటూ దివ్య కోపంగా తినకుండా చేయి కడిగేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయింది. దివ్య మాటలకి ప్రియ బాధపడుతూ ఉంది. ఆ అమ్మా ప్రియా, అది చిన్నపిల్ల, ఎవరితో ఎట్ట మాట్లాడాలో తనకు తెలీదు. నేను చెబుతానమ్మా తనకి. ఏం పర్వాలేదులే అత్తయ్య, నాకొక చెల్లుండుంటే తను ఇలాగే అంటే నేను పడినా ఏంటి? ప్రియ నాకు చెల్లి లాంటిదే. ప్రియ అన్న మాటలకి కాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆహా, నాకెంత బాగా అర్థం చేసుకునే కోడలు దొరికిందో అని కాంతం చాలా సంతోషపడింది. ఒకరోజు దివ్య పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి ఎప్పుడో చీకటి పడ్డ తర్వాత ఇంటికొచ్చింది. అప్పటి వరకు ప్రియ దివ్య కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంది. దివ్యని చూడగానే ఊపిరి పీల్చుకుంటుంది. దివ్య, ఇంత రాత్రి వరకు ఎక్కడికెళ్ళావు? కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఒక మాట చెప్పలేదు. అందరం ఎంత భయపడ్డామో తెలుసా? అయినా ఇంత చీకటి పడే వరకు బయట ఉండడం అంత మంచిది కాదమ్మా. నేనేమైనా నీళ్ళ చదువులేని దాన్నా ఆలస్యం అయితే భయపడ్డానికి? వెళ్ళి పని చూసుకో. అలా దివ్య ప్రియని చదువులేని కారణంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉండేది. పాపం ప్రియ మాత్రం దివ్యని ఒక్క మాట కూడా అనేది కాదు. దివ్య ప్రియని ఒక్కసారి కూడా వదినా అని కూడా పిలిచిందే లేదు. దివ్య, మీ వదిన కుంట్లో బాగలేదు, నేను బయటికి వెళ్తున్నాను. ఈరోజు ఏమనుకోకుండా నువ్వు వంట చెయ్యమ్మా. ఏంటి, నేను వంట చేయాలా? డిగ్రీ చదువుతున్న నేను వంట చేయాలా? తన కుంట్లో బాగోలేకపోతే వంట చేయడానికి ఏమైంది? వంట అంటే ఏవైనా అది బరువులు ఎత్తడమా ఏంటైనా? ఇంటి పని వంట పని కాదు కష్టమైంది. ఇలా నాలా బయటికెళ్ళి చదువుకోవడం అనేది కష్టమైన పని. నేను ఈ రోజుకి బయటికి తింటానులే అని చెప్పేసి దివ్య తన తల్లి మాటని కూడా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది. ఈ దివ్యకి రోజు ప్రియ పనిచేసి పెడతా ఉంటే ఏం అర్థం అవట్లా. దీనికి ఎట్టగైనా సరే బుద్ధి చెప్పాలి. ఇలా అనుకున్న కాంతం రాహుల్ దగ్గరికి వెళ్తుంది. అరే రాహులు, పాపం పెళ్ళైన రోజు నుండి ప్రియ కష్టపడతానే ఉంది. తనకి సంతోషం అంటే ఏంటో కూడా తెలియకుండా పోయింది. కొన్ని రోజులు ప్రియాని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళరా. రాహుల్ తన తల్లి చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అనుకుంటాడు. ప్రియని తీసుకుని కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా బయటకు వెళ్తాడు. ఒకరోజు దివ్య రాత్రిపూట ఇంటికొచ్చింది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది, వెళ్ళేదైనా తినాలి అని వంటగదిలోకి వెళ్ళింది దివ్య. ఆ ఆకలితో తినటానికేమైనా దొరుకుతుందేమోనని చూడగా
అక్కడ ఎక్కడి గిన్నెలక్కడే ఉంటాయి. అంతే తప్ప తినటానికంటూ అక్కడ ఏమీ దొరకలేదు. అమ్మా అమ్మా, నేను కాలేజీ నుండి ఆకలిగా ఇంటికి వస్తానని తెలుసు కదా, అయినా ఇంకా వంట చేయలేదేంటి? ఎక్కడ నీకెవరో కూడా వంట చేసి పెట్టడానికి సిద్ధంగా లేరు. మీ అన్నయ్య వదిన ఇంకో 10 రోజుల వరకు ఇంటికి రారు. నాకేమో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇక వంట ఎవరు చేస్తారే? దివ్య తల్లన్న మాటలు విని ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు కూడా ఉదయాన్నే తినటానికి ఏమీ లేదు. కాంతం కావాలని దివ్యకు వినిపించేలా ఇలా అంటుంది. నా కాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో. సమయానికి వంట చేసి పెట్టేది, ఇల్లంతా ఊడ్చి బయట ముగ్గులు పెట్టేది అంటూ ప్రియని పొగుడుతూ ఉంటుంది కాంతం. ఆ మాటలు విన్న దివ్యకి కోపం వస్తుంది. ఏంటమ్మా అసలు నీ కోడలు గొప్పదనం? ఇంటి పని చేయడం కూడా గొప్పేనా? నేను చేయలేనా ఏంటి? అంటూ దివ్య వంట చేసి ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది. అలా చేస్తూ చేస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. కానీ పనులు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఏంటి అసలు ఈ పనులు? చేస్తుంటే చేస్తుంటే అపవేంటి అసలు? అలా దివ్య రాత్రింబవళ్ళు ఇంటి పని చేస్తూనే ఉంటుంది. చివరికి తను ఇంటి పనులు చేయలేక ఒకరోజు వాళ్ళమ్మతో ఇలా అంటుంది. వామ్మో, ఈ పనుల కంటే అసలు నేను చదువుకోవడమే చాలా సుఖం. ఇన్ని రోజులు ఇది కూడా ఒక పనేనా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. పాపం రోజు వదిన నా కోసం పొద్దున్నే లేచి వంట చేసేలా పెడుతుందో, తనెంత కష్టపడుతుందో. ఇలా అనుకుంటుంది దివ్య. కొన్ని రోజుల తర్వాత ప్రియా రాహుల్ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చారు. ప్రియని చూడగానే దివ్యకి ప్రాణం తిరిగొచ్చినంత పనైంది. వాళ్ళిద్దరికీ ప్రియ ఎదురుగా వెళ్ళి ఇలా అంటుంది. 2 దినా, బాగున్నావా? అంటూ ప్రేమగా పలకరిస్తుంది దివ్య. దివ్య మొదటిసారి ప్రియని వదినాని పలకరించింది. దివ్యలో వచ్చిన ఈ మార్పుని చూసి కాంతంతో పాటు ప్రియా రాహుల్ ఇంటిలిపాది సంతోషించారు. అప్పటి నుండి ఇంట్లో ఉండి తన వదిన ఎంత కష్టపడుతుందో దివ్య తెలుసుకొని ప్రేమగా మసులుకోవటం మొదలుపెట్టింది. ప్రియని ఒక్క మాట కూడా అనేది కాదు దివ్య. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. కాంతాపురం అనే ఊరిలో గోపాలం, శాంతమ్మ అనే దంపతులు ఉన్నారు. శాంతమ్మ చాలా అనుకువైన ఇల్లాలు. అందుకే గోపాలం నోట్లో నుంచి మాట రావటానికన్నా ముందే అన్నీ అమర్చి పెట్టేసేది. కానీ గోపాలానికి మొదటి నుంచి భార్య అంటే చిన్నచూపు. భార్య అంటే భర్తని ఏమీ ప్రశ్నించకూడదు, భర్త కన్నా తెలివిగా ఉండకూడదు, ఆమె ఏ సలహా భర్తకి ఇవ్వకూడదు అని అనుకునే మనస్తత్వం అతనిది. అందుకే భార్యని ఎప్పుడూ ప్రేమగా పలకరించింది లేదు. ఒకసారి ఉదయాన్నే గోపాలం హడావిడిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే శాంతమ్మ ఇలా అంటుంది. ఏవండి, ఒక క్షణంలో టిఫిన్ వడ్డించేస్తాను, మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అని శాంతమ్మ చెప్పింది. ఇంతలో గోపాలం విసుగ్గా బదిలిస్తాడు. ఇప్పుడు నేను తీరిగ్గా వేడివేడి టిఫిన్ ఊదుకుంటూ తింటూ కూర్చుంటే అవతల వెళుతున్న ముఖ్యమైన పని అటకెక్కి కూర్చుంటుంది. నాకేమొద్దు. పోనీ బ్రెడ్ బటర్ స్లైస్ కూడా రెడీ చేసి ఉంచానండి, అవైనా తినేసెళ్ళండి అని మరో ఆప్షన్ ఇచ్చేసరికి భార్యని కసురుతూ ఇలా అంటున్నాడు. అంటే ఇప్పుడు తీరిగ్గా ఆ స్లైసులు తినుకుంటూ కూర్చోవాలా నేను? అవతల టైం అయిపోతుంది నాకు. సరే అయితే, వెళ్తా కారులో తింటారు కదా అని ఫ్రూట్స్ అవి కట్ చేసి ఉంచాను, ఆ బాక్స్ తీసుకుని వెళ్ళండి, కారులో వెళ్తూ తినొచ్చు అని చెప్పేసరికి ఆ విషయాన్ని అపోజ్ చేసే అవకాశమూ లేదు. అంత టైమూ తనకి లేక గోపాలం తన భార్య ఇచ్చిన బాక్స్ తీసుకుని హడావిడిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా భర్త ఏ సమయంలో ఏం చెప్పినా తను చెయ్యాల్సిన పనులకి ఏ లోటు రాకూడదని అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేది శాంతమ్మ. ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి. గోపాలం, శాంతమ్మల ఒక్కగానొక్క కొడుకు శ్రవణ్. తనకి పెళ్లి వయసు రావటంతో తమ దూరపు బంధువుల్లో ఒక పిల్లని పెళ్లికి నిశ్చయం చేస్తారు. ఆ పెళ్లి విషయంలో ఒక పెద్దాయన గోపాలంతో ఇలా అంటున్నాడు. సరేరా గోపి, మీ ఊరి కట్టుబాటు ప్రకారం అబ్బాయి పేరన ఉన్న ఆస్తిపాస్తుల్ని నిశ్చితార్థం రోజే పిల్ల పేరన రాయాలి, గుర్తుంది కదా? గుర్తుందిలే బాబాయ్. మా ఊరి కట్టుబాటు ప్రకారం పెళ్లి నిశ్చయమైన వెంటనే పెళ్లి కొడుకు పేరన ఉండే ఆస్తులన్నీ పెళ్లి కూతురు పేరన రాయటం ఆనవాయితీ కదా, అలాగే చేద్దాం అని చెప్పడంతో ఆ పెద్దాయన వెళ్ళిపోతాడు. అలా దగ్గరలో ఉన్న ఒక మంచి ముహూర్తంలో శ్రావణ్కి, నిఖితకి పెళ్లి జరిగిపోతుంది. కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అత్తాకోడళ్ళు చక్కగా పాలు తేనెల్లా కలిసిపోయారు.
కానీ రోజు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్న శ్రవణ్కి కాఫీ తీసుకొచ్చిన నిఖిత ఇలా అంటుంది. అదేంటండి, మీకోసం చక్కగా ఆ క్రీమ్ కలర్ షర్ట్ ఐరన్ చేసి పెడితే మీరు ఇది వేసుకున్నారేంటండి? అని క్యాజువల్గా అడుగుతుంది. అప్పుడు శ్రవణ్ ఇలా బదిలిస్తాడు. చూడు నిఖిత, నువ్వు మా అమ్మని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ ఇంట్లో అనవసరంగా ఆడపెత్తనం చెయ్యాలని ట్రై చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఈ ఇంట్లో మా ఇష్టం వచ్చిందే నడుస్తుంది. ఇంకెప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటానికి ప్రయత్నించకో అని తన తండ్రి దారిలోనే భార్యని చులకన చేసి మాట్లాడటంతో నిఖిత మనసు బాధపడుతుంది. అప్పుడు కోడలితో అత్తగారు ఇలా అంటుంది. చూడమ్మా, ఇది చాలా చిన్న విషయం. నీకు కొత్త గనక బాధగానే ఉంటది. నాకు ఏళ్ల తరబడి అలవాటైపోయింది. నెమ్మదిగా నువ్వు కూడా నాలాగా సర్దుకుపోవడానికి అలవాటు పడతావులే అని అనటంతో నిఖిత ఆలోచనలో పడింది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకసారి ఒక బిల్డర్ గోపాలం ఇంటికొచ్చి ఆ తండ్రి కొడుకులతో తాను చెప్పాల్సింది చెప్పి చివరిగా ఇలా అంటాడు. అదండి గోపాలం గారు విషయం. కాబట్టి నా మాట విని ఈ ఊళ్ళో మీకున్న ఈ ఆస్తులని అమ్మేసి చక్కగా నేను చెబుతున్న ఆ ల్యాండ్ కొని అక్కడ వెంచర్ స్టార్ట్ చేశామనుకోండి, మీరు 100 కోట్లు చూస్తారు అని చెప్పేసి ఆ బిల్డర్ వెళ్ళిపోతాడు. అంత డబ్బు గురించి విన్నాక ఆ తండ్రి కొడుకులకి నిజంగానే ఆశ పుట్టింది. అందుకే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్ శ్రవణ్, ఆ బిల్డర్ ఆలోచన చాలా బాగుందిరా. అవునన్నా, ఇంత మంచి ఆఫర్ని మనం వదులుకోకూడదు. అందుకే ఆడళ్ల పేరున ఉన్న మన ఆస్తుల్ని అమ్మేసి ఆ వెంచర్ స్టార్ట్ చేస్తే త్వరలో లగ్జరీ కారుల్లో స్వర్గం లాంటి విల్లాల్లో ఉండొచ్చు అని ఆ మగాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం వింటారు ఆ ఇంటి ఆడవాళ్ళిద్దరూ. అక్కడికొచ్చి కొడుకుతో తల్లి ఇలా అంటుంది. ఏరా శ్రవణ్, తొందరపడకండ్రా. అసలు ఆ మనిషి ఎలాంటివాడో తెలియకుండా ఇలా ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడం తెలివైన పనంటావా? చెప్పు అని శాంతమ్మ అనటంతో గోపాలానికి కోపం వచ్చింది. అప్పుడు భార్యని మందలిస్తూ ఇలా అంటాడు. మధ్యలో నీ సలహా ఏంటే? నీకెన్నోసార్లు చెప్పాను, మగాళ్ళ మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆడాళ్ళు మీరు దూరకండి అని కేకలు వేసేసరికి అత్తాకోడళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు కోడలు అత్తగారితో ఇలా అంటుంది. ఏంటత్తయ్య, మామయ్య మరీ అలా మాట్లాడుతున్నారు? ఇది మనకి సంబంధం లేని విషయం అన్నట్టుగా. ఈ ఆస్తులే గనక లేకపోతే రేపు పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏం మిగులుస్తాం చెప్పండి? లేదమ్మా, వీళ్ళని ఇలా వదిలేస్తే మనందరం రోడ్డున పడతాం. అందుకే నాకు ఒక ఆలోచన తట్టింది. అలా చేస్తే వీళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యొచ్చు అని చెప్పి తనకొచ్చిన ఆలోచనని కోడలి చెవిలో చెప్తుంది. ఇక ఆ తెల్లారే అత్తగారి ఆలోచన ప్రకారం అత్తాకోడళ్ళిద్దరూ పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ గొడవలు పడ్డం మొదలు పెడతారు. అలా అత్తాకోడళ్ల గొడవలు రోజు రోజుకి శృతిమించిపోతూ ఉండడంతో ఒకరోజు గోపాలం ఇలా అంటాడు. ఏంటే శాంత ఇది? ఈ మధ్య మీ ఇద్దరి గొడవ ఇంట్లో బాగా ఎక్కువైపోతుంది అని అడగటంతో శాంతమ్మ ఇలా బదిలిస్తుంది. చూడండి, ఇది మా ఆడవాళ్ళ విషయం. ఇందులో మీరు తలదొరచబాకండి. అత్తగారనే గౌరవం లేకుండా ఈ కోడల పిల్ల ఆగడాలు మరీ ఎక్కువైపోతుంటే చూస్తూ నన్ను ఉండమంటారా? అని భర్తకి ఎదురు మాట్లాడేసరికి ఒక్కసారిగా గోపాలానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే అత్తాకోడళ్ల గొడవలో తలదూర్చకూడదని కామ్గా ఉండేవాడు. ఒకరోజు కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు. ఏంటి నాన్న, అవతల బిల్డర్ చెప్పిన టైం దగ్గర పెడుతుంది. మనం ఇంకా ఆస్తులమ్మి డబ్బులు రెడీ చేయలేదు. లేట్ అయితే ఇంత మంచి ఆఫర్ చేజారిపోతుంది నాన్న. ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టాల్సిన ఈ అత్తాకోడళ్ళు రోజుకో లొల్లి పెట్టుకుంటూ ఇల్లు పీకి పందిరేస్తున్నారు. అవునరా, వాళ్ళ మధ్యలో దూరితే మన పరువు దక్కదని నేను నోరు మూసుకుంటున్నాను అని తండ్రి కొడుకులిద్దరూ అనుకుంటారు. ఇంతలో దారిన పోయే దానయ్య ఎవడో గోపాలం దగ్గరికొచ్చి ఇలా అంటాడు. గోపాలం గారు, మొన్న మీ దగ్గరకొచ్చిన బిల్డర్ వెధవా పెద్ద ఫ్రాడ్ అంటండి. చాలామంది దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోతే వాణ్ణి పక్క ఊర్లో పోలీసులు అరెస్ట్ చేశారంట. కొంపదీసి మీరు వాడి వల్లో పడలేదు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు. ఎరా అబ్బాయి, నిజంగా ఈ ఆడాళ్ళు ఇంట్లో గొడవ పడకపోతే మనం కూడా మోసగాడి మాటలు నమ్మి ఉన్నదంతా అమ్మేసుకుని రోడ్డున పడేవాళ్ళం కదా అని అనగానే లోపల నుంచి కోడలు బయటకొచ్చి ఇలా అంటుంది. ఇలాంటిదేదో జరుగుతుందనే అనుమానంతో ఆ రోజు అత్తయ్య గారు ఆలోచించమని చెప్పారు మావయ్య. కాని మీరు అత్తయ్య మాటని తీసి పడేశారు. అందుకే మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక నేను అత్తయ్య రోజు గొడవలు పడుతున్నట్టుగా నాటకమాడాం. దానివల్ల ఇంకా మన ఆస్తులు మిగిలున్నాయి. మీరు ఆ మోసగాడి మాయలో పడకుండా ఉన్నారు. చూడరా శ్రవణ్, ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలోనే కాదురా, మీలో సగమని నువ్వైనా తెలుసుకో. మీ నాన్న
నన్ను ఎలాగో మనిషిగా కూడా చూడడు. కీలకమైన నిర్ణయాలు భార్యతో చర్చించకుండా తీసుకుంటే ఇదిగో ఇలాగే కొంపల మీదకి వచ్చినా రావచ్చు అని తల్లి చెప్పడంతో ఇన్నాళ్ళు తాము ఆడవాళ్ళని చులకన చేసి చూడ్డం ఎంత పెద్ద తప్పు ఆ మగవాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఇద్దరూ తమ తమ భార్యలకి క్షమాపణ చెప్పడంతో ఇక ఆ తర్వాత నుంచి ఆ కుటుంబంలో ఏ అంతరాలు లేకుండా సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. ఈ విధంగా అత్తాకోడళ్ల లొల్లి వల్ల ఆ ఇల్లు గుల్ల కాకుండా ఆరోగ్యంగా నిలబడుతుంది.